హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మునగాకు పొడి తయారీ చూద్దాం. 4-5 ఎండుమిర్చి తీసుకుని 1.5 స్పూన్ల జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు తీసుకుందాం. ఇదేంటంటే ఒక 250 గ్రాముల మునగాకుకి సరిపోతాయండి. ఇవన్నీ 1.5 స్పూన్లు అన్నీ తీసుకుని దోరగా వేయించాలండి. ఒక కడాయి తీసుకుని ఆయిల్ లేకుండానే మనకి దోరగా వేయించాలండి. అన్నీ కూడా ఒక్కొక్కటి విడివిడిగా దోరగా వేయించి ఒక దాంట్లో వేసేసుకోవాలండి అన్నిని. మనకి మునగాకు పొడి అనేది చాలా మంచిదండి. హెల్త్కి, కీళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బోన్స్కి మంచిది. దీంట్లో ఏంటంటే ఐరన్ ఉంటుంది, అదేవిధంగా కాల్షియం ఉంటుంది. ఇందులో మనకి రోగనిరోధక శక్తి కూడా వస్తుంది. ఏ మరియు సి విటమిన్లు ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుని దోరగా ఇలా వేయించిన తర్వాత అన్నీ కూడా కలిపేసుకోవాలండి. ఈ మునగాకు పొడిని మనం తయారు చేసుకుని ఇలాగా ఒక 2-3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇదేంటంటే అన్నం తినేటప్పుడు ఒక 2 ముద్దలకి కొంచెం నెయ్యి వేసుకుని తినడం వలన చాలా బాగుంటుందండి ఇది మునగాకు పొడి. మునగాకులో కూడా తడి లేకుండా ఇలా మనం బాగా ఫ్రై చేయాలండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని వేడి చేయాలండి. ఎందుకంటే సాల్ట్ వేయించడం వలన మనకి అందులో తడి ఏమీ ఉండదండి. ఇలా సరిపడా సాల్ట్ కూడా తీసుకుని వేయించిన తర్వాత అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే జార్లో పట్టాలండి పౌడర్లో. లేదంటే తడి వచ్చేస్తుందండి వేడిగా ఉన్నప్పుడు పడితే మాత్రం. అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మనం పౌడర్లా చేయాలండి. కొంచెం పొడిలా బాగా మిక్సీ చేసుకోవాలండి. అంతేనండి, మునగాకు పొడి తయారీ రెడీ. దీన్ని మనం ఏదైనా గాజు కంటైనర్లో అయితే బెస్ట్ అండి. గాజు సీసాలో మనం దాచుకుంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.